ఇప్పుడే మా గురువు గారు చెప్పిన మాట మీతో పంచుకోవాలని నేను వీడియో చేస్తున్నాను, ఈ మెసేజ్ పంపిస్తున్నాను. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇంపార్టెంట్. సోమవారం శివుడికి శ్రావణ మాసం, మంగళవారం గౌరీ తల్లికి, శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి, శ్రావణ శనివారం నాగదేవతను పూజించాలి. సో ఇవన్నీ మీరు పాటిస్తే మీకున్న ఎటువంటి బాధలైనా సరే ఫ్యూచర్లో వచ్చే బాధలు కూడా దాని మూలంగా మీరు అడ్డుకోవచ్చు అన్నమాట. సో శ్రావణ మాసంలో సోమవారం శివుడికి, శ్రావణ మంగళవారం గౌరీ తల్లికి, శ్రావణ శుక్రవారం మహాలక్ష్మికి, శ్రావణ శనివారం నాగదేవత కొంచెం జస్ట్ పాలు పోసి చేసిన మీ తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు, అంతేగాని పెద్ద పెద్దవన్నీ చేయాలని లేదు. అర్థమైందండి? ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే బాధలని తప్పించుకోవడానికి ఇది ఒక మంచి వైద్యం, శుభం.